హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా వంట కోడిగుడ్డు పొరుటండి. కోడిగుడ్డు చిక్కుడుగాయ పొరుటు. చాలా బాగుంటది. మనం కోడిగుడ్డులో కూరగాయలు కూడా వేసుకోవచ్చు పొరుటు చేసుకునేటప్పుడు. ఇది మా అమ్మమ్మ వంట అండి. నాకు ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మీకు కూడా చూపించాలని చేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము చిక్కుడుకాయని కొంచెం ఉడకబెట్టుకొని ఫ్రైలాగా ఉడకబెట్టుకుంటాం కదండి. అలానే కొంచెం చిన్న సైజు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకుందామండి. ఉడకబెట్టేసుకొని అవి ఉడికిన తర్వాత మనం పట్టుకుంటే కొంచెం ఇప్పుడు ఫ్రైకి ఎలా తీస్తామో అలానే తీయాలండి. అలానే ఉడకపెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఈ మన కూరగాయలు కూడా దాంట్లో పడిద్ది కదండి. కోడిగుడ్లో చాలా పిల్లలకు కూడా చాలా బాగుంటాయి. అచ్చంగా తిననోళ్ళు ఉంటారు కదా, ఇట్లా కోడిగుడ్లు కలుపుకొని తింటే బాగా తింటారు. ఇదిగండి ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత వడగట్టేసుకున్నానండి. వడగట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ తీసేసుకోవాలండి. అంటే పిండేసుకోవాలి వాటర్ లేకోకుండా. అప్పుడే బాగుంటుంది. వాటర్ ఉండకూడదండి దాంట్లో. ఎందుకంటే వాటర్ డ్రైగా ఉండాలి. ఈ కోడిగుడ్డు పొరుటుకి వాటర్ ఉంటే స్వీట్నెస్ వచ్చిద్ది. వాటర్ పిండేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని చిక్కుడుకాయలు వేసుకున్నానండి. ఐలోని పెట్టుకొని వేపుకోవాలండి. చిక్కుడుకాయలు వేసినాక వేపుకుంటే మనకు తెలిసిపోయిద్ది. బాగా వేగిపోయినాక అవి తీసేసుకోవాలి. ఆ లోపల నేను పెద్దుల్లిపాయలు సన్నగా కట్ చేశానండి. కోడిగుడ్డు పొరుటు కట్ చేసినట్టు కట్ చేశాను. మొత్తము పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందుకు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి తీసేసుకున్నాక ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో సరిపోని వరకు ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక అది కాగిందో లేదో చూసుకున్న తర్వాత పెద్దుల్లిపాయలు వేసుకోవాలండి. పెద్దుల్లిపాయలు వేసేసుకొని వేపుకోవాలి. పెద్దుల్లిపాయలు కొని దూరగా కాదండి వేపుకునేది, కొంచెం బాగానే వేపుకోవాలి. అప్పుడే ఈ కోడిగుడ్డు పొరుటుకి చాలా టేస్ట్ వచ్చింది. ఎక్కడ నీరు తగలకూడదు. కోడిగుడ్డు బాగా డ్రైగా ఉంటేనే చాలా బాగుంటుంది. పెద్దుల్లిపాయలు వేపుకున్నాక దాంట్లో కోడిగుడ్డు కదండి, గ్యాస్ లేకోకుండా నేను అది వేసానండి. జీలకర్ర వేసాను. జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటేనే కోడిగుడ్డు పొరుటు ఎప్పుడైనా చాలా బాగుంటుంది, చప్పగా ఉండకోకుండా. చిన్నపిల్లలకైతే కాస్త తగ్గించుకోవచ్చు. కొంచెం తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నానండి. వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. ఇలానే వేపుకొని కొంచెం దాంట్లోనే ఇదిగును వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవచ్చు. మీకు ఎంత కరివేపాకు తింటారంటే అంత. కోడిగుడ్ల కూడా కనిపించదు, పిల్లలకు కూడా మంచిదే కాబట్టి. అవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా వేపేసుకోవాలి. ఆ లోపల నేను కోడిగుడ్డు కొట్టి పెట్టుకున్నానండి. 7 కోడిగుడ్లు 8 కొట్టి పెట్టాను. అవి వేసేసుకున్నాను. మనుషుల్ని బట్టి వేసేసుకుంటే సరిపోయిద్దండి. అవి వెంటనే కలబెడితే ఏంటంటే సన్నగా వస్తుందండి. కాసేపు ఉన్నాకట్ట కలబెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం లావుగా వస్తాయి కోడిగుడ్డు పొరుటుకొని. చూడండి, అలా చూడండి వేపేసుకోవాలి. బాగా వేపేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ ఐలో పెట్టుకున్న తర్వాత కొంచెం మరి మీడియం సైజులో పెట్టుకోవాలి స్టవ్. ఎవరికి నచ్చిన వాళ్ళు కూడా కోడిగుడ్డు పొరుటు చాలా టేస్ట్గా తింటారు. మీరు కూడా ట్రై చేయండి అందరూ. చాలా బాగుంటుందండి. దాంట్లో కొంచెం కారం తినే వాళ్ళు ఉంటారు కదండి. నేను కొంచెం కారం ఎక్కువ మా ఇంట్లో, అందుకు నేను ఒట్టి కారం కూడా వేసేస్తున్నాను. కారము తగినంత కొంచెం సాల్ట్ కూడా వేసానండి. నేను చూశాను కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని వేసుకుంటున్నాను. నాకైతే ఇది చేసుకుంటేనండి నేను చపాతీలో తినడానికి ఇష్టపడతాను. ఎవరిష్టం వాళ్ళదిలేండి. కొంతమంది అన్నంలో సాంబారు, పప్పు ఉంటే కోడిగుడ్డు పొరుటు వేసుకొని తింటారు. మా అమ్మమ్మ అయితే పప్పులో కోడిగుడ్డు పొరుటు చేసిద్ది, చాలా బాగుంటుంది. మేము సంగటి చేసుకొని పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకొని కోడిగుడ్డు పొరుటు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగా వేపుకోవటమే ఎక్కువసేపు అండి. ఈ రెసిపీ చాలా తొందరగా అయింది. చిన్నపిల్లలు కూడా కోడిగుడ్డుని ఇష్టపడతారు కాబట్టి బాగా తింటారు. చూడండి, అంత వేపుకుంటేనేనండి. విడిగా అయితే జీలకర్ర పొడి వేస్తారండి. నేను జీలకర్ర వేసాను. జీలకర్ర పొడి వేస్తే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందని జీలకర్ర పొడి వేస్తారు మా వాళ్ళు. నేను జీలకర్ర పొడి తయారు చేసుకోలేదు, అందుకని జీలకర్ర వేస్తాను. మీరు తయారు చేసుకునేది ఉంటే మీరు కూడా అలానే చేసుకోండి. చాలా మంచిది కూడా, గ్యాస్ రాకోకుండా. చూడండి, అంత డ్రైగా వేపుకుంటేనే చాలా బాగుంటుందండి. కొంచెం కూడా వాటర్ లేకోకుండా వేపుకోవాలి.
ఎందుకంటే స్వీట్నెస్ రాదండి అట్లా ఏపుకుంటే, లేకపోతే కొంచెం స్వీట్ తగిలిద్ది, అలా బాగోదు. అలా తగలకోకుండా ఏపుకుంటే సరిపోద్దండి. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.